న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు బుధవారం నుండి సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పట్టణంలో బస్టాండ్ వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న కార్మికుల నాయకుడు రమేష్ పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టామని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్ డ్రైవర్లకు కనీస వేతనం 18,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ అండ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ తాలూకా జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఏ రమేష్ పట్నాయక్ మాట్లాడుతున్నాను. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అపోజిషన్లో ఉండేటప్పుడు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఉన్న వాళ్ళకు కూడా పనులు చేయాలి, మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చేస్తామని ఆవేళ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తర్వాత మరి రోజులు గడిచాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 4 సంవత్సరాలు దగ్గరలో 4 సంవత్సరాలు 6 మాసాలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కూడా పనులు చేయలేదు. కనీసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. అదేవిధంగా క్లాప్ డ్రైవర్లకి 18,500 ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఇదే విధంగా చాలా రకాలుగా ఆవేళ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఎన్నింటినో దొంగలో తొక్కారు. మరి పారిశుద్ధ్య కార్మికులు వెన్నుముకన్నారు, మరి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు అన్నారు, వాళ్ళ సేవలు కొనియాడారు. మరి వాళ్ళ కడుపులు నింపవలసినటువంటి సమాన పనికి సమానం ఇవ్వడానికి ఏమడ్డొచ్చింది ఈ ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. మరి అటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు సమ్మెబాట పట్టవలసిన పరిస్థితి ఈవేళ ప్రభుత్వం కల్పించింది. మరి గత 6 మాసాలుగా ఈ 4 డిమాండ్లపై ఎంతో పోరాటాలు చేశాం. అయినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండడం వల్ల ఈవేళ నిన్న 26వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పెట్టాం అని తెలియజేస్తున్నాం. మరి కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం పెద్దలు కూర్చొని ఆలోచన చేసి మనం వీళ్ళు సరైన కోరికలు కోరారు, వీళ్ళకి ఇవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో ఇస్తే మంచిదే. లేదనుంటే ఈ సమ్మె బాట పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఉధృతంగా ఉంటుంది. మరి ప్రజల ఆరోగ్యాలు అనేవి మరి మీరు ఎలా కాపాడుకుంటారో ఆ బాధ్యత మీదని మేము మరొకసారి తెలియజేస్తున్నాం.